శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 423వ భాగము 16వ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగం. భగవంతుడు ఆసురీ సంపదని వర్ణించడం అన్నది ఈ 11, 12వ శ్లోకాలలో కూడా కొనసాగిస్తున్నారు. ఏమంటున్నారు స్వామి? చింతామ పరిమేయాంచ అంటూ ప్రారంభిస్తున్నారు 11వ శ్లోకాన్ని. అంటే చింత ఉన్న చోట శాంతి ఉండదు అన్నది అర్థం అన్నమాట. ఎక్కడైతే చింత ఉంటుందో అక్కడ ఆ మనసులో శాంతి ఉండడానికి అవకాశమే ఉండదన్నమాట. ఈ అసురీయ సంపద కలిగిన వారిలో చింత అనేది అది మమైకమై ఉంటుంది కాబట్టి వాళ్ళకి శాంతి అనేదే అసలు దొరకదనమాట. వీరు ఎట్లా ఉంది, అపరిమితమైనటువంటి మరణం వరకు విడవనటువంటి ఆ విషయ చింతనను ఆశ్రయించి ఉంటారు. చింతన అంటే ఇక్కడ ఏంటంటే విషయ చింతన. విషయాలంటే ఏంటి? శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా బయట ప్రాపంచికమైనటువంటి ఆ జ్ఞానాలన్నీ, శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలని అవి పొందడంలోనే ఇవి మమైకమై ఉంటాయి ఇంద్రియాలు ఎప్పుడూ కూడాను. మనసు ఆ ఇంద్రియాల ద్వారా బయటికి పరిగిస్తూ ఉంటుందన్నమాట. కన్ను ద్వారా అది చూద్దాం, ఇది చూద్దాం అంటుంది. నాలుక ద్వారా దాని రుచి చూద్దాం, దీని రుచి చూద్దాం అంటుంది. స్పర్శ ద్వారా దీనిని టచ్ చేద్దాం, దాన్ని అనేటువంటి ఈ ఆ శబ్ద, స్పర్శ, రూప, రస గంధాలలోనే ఇది ఎప్పుడు చెరుస్తూ ఉంటుందంట. ఇవి విషయ చింతనకే పూర్తిగా ఇది లోనైపోయి ఉంటుందన్నమాట. ఎవరిది? అసురీ స్వభావం కలిగిన వాళ్ళే మనసు అన్నమాట. వీళ్ళు ఈ విషయ చింతనే ఆశ్రయించుంటారు చివరి వరకు. ఈ విషయ చింతన ఎప్పుడు కూడా వెంట పెట్టుకునే చివరికి మరణించేటప్పుడు కూడా ఆ విషయ చింతన ఆ వాసనలతోనే ఈ శరీరాన్ని వదిలేసి ఆ కారణ శరీరంలో వాసనల్ని పోగు చేసుకుని అర్థ సంచయాన్ అంటున్నారు. ఇక్కడ 11వ శ్లోకం యొక్క చివర అర్థ సంచయాన్ అంటే ఏంటంటే మరలా తిరిగి పుట్టేటప్పుడు జన్మి ఈ వాసనలతోనే వెళ్ళిపోతుందా ఈ లింగ శరీరము. ఈ లింగ శరీరం ఎప్పుడైతే మళ్ళీ వేరే దేహాన్ని ప్రారబ్ధవశాన వేరే దేహాన్ని పొందినప్పుడు అది తిరిగి ఈ వీటితోనే వాసనలతోనే మళ్ళీ జన్మిస్తారు. ఏంటి? ఏ వాసనలతో? విషయ చింతనతో కూడినటువంటి ఈ విషయాలతో కూడినటువంటి వాసనలతోనే మళ్ళీ జన్మనెత్తుతారు. ఆ విషయాలు కాస్త వృత్తులుగా మారుతాయి, ఆ వాసనలు కాస్త వృత్తులుగా మారుతాయి, ఆ వృత్తులు కాస్త మళ్ళీ కర్మలుగా మారుతాయి, కర్మలు మళ్ళీ జన్మనిస్తాయి, జన్మ మళ్ళీ బంధం అనమాట. ఈ విధంగా జనన మరణ చక్ర భ్రమణంలో ఆ శ్లేష్మంలో పడ్డ ఈగలాగా వీళ్ళు తిరుగుతూనే ఉంటారనమాట ఈ చక్రంలో. అర్థమవుతుందా? చూడండి, మనకు మన మహాత్ములు ఎందరో కనిపిస్తారన్నమాట. కబీర్ ఉన్నారు, ఘోరా కుంభారు, తిరువళ్ళూరు నాయనారు, ఇంకా ధర్మవ్యాధుడు భారతంలో. వీళ్ళందరూ కూడాను ఒక శ్రేణికి చెందిన వాళ్ళు. వీళ్ళ కథలు వీళ్ళు ప్రక్షిప్తం చేస్తున్నారు శాస్త్రాల్లో అంటే వీళ్ళందరి జీవితాలు చూడండి. ఒక్కొక్కరు ఈ ఘోరాకుంబర్ అయితే, కబీర్ అయితేమి, అదేవిధంగా ధర్మవ్యాధుడైతే వీరందరూ కూడా ఒకే రకానికి చెందిన వాళ్ళు. వీళ్ళ భావాలలో, భక్తులలో వేరుంటాయి, కానీ వీరందరూ కూడా ఒకే పందాకు చెందినటువంటి వ్యక్తులు అనమాట. వీళ్ళు చూడండి, ముందు వీళ్ళ జీవితాలు కథలన్నీ మనం చూసినట్లయితే వాళ్ళు జీవనానికి ఒక ధర్మబద్ధమైనటువంటి వ్యాపారం చేయాలని అనుకుంటారు. ఆ తర్వాత ఏంటంటే అది కాదులే అంటూ వ్యవసాయం ఏదో వ్యవసాయం చేసుకోవడమో, వ్యాపారం చేసుకోవడమో, వారిదైనటువంటి వృత్తుల్లో వాళ్ళు లీనమై ఉంటారనమాట. కబీర్ చూడండి, బట్టలు నేసేవాడు అనమాట. ధర్మవ్యాధుడు మాంసాన్ని కొట్టి అమ్మేవాడు అనమాట. ఘోరా కుంభారు కుండల్ని తయారు చేసేవాళ్ళు అనమాట. వీళ్ళు పాపం ఉదయం లేచి ఏదో సమయంలో 8కో 9కో స్టార్ట్ చేసి వాళ్ళ పనులు 3 గంటల వరకు ఆ నేత పను, ఆ కుండలు చేసేసుకుంటూ అదంతా అయిపోయినాక తిరిగి పరమార్థ చింతనలో ఉండిపోతూ వాళ్ళ జీవితాలు ఒక ధర్మబద్ధంగా సాగేటి అన్నమాట. ఈ విషయ చింతనలకి వాళ్ళ యొక్క మనసుని పూర్తిగా లగ్నం చేసి వాళ్ళు 24 గంటల ఆ విషయ చింతనలో ఉండేవాళ్ళు కాదు. కాబట్టి వీళ్ళు ఏంటంటే పరమ శాంతి ఉండేది వీళ్ళకి. అటువంటి వారికి శాంతం వాళ్ళ జీవితాల్లో పెళ్ళుకి ఉండేదన్నమాట.
ఈ ధర్మవ్యాధుడు చూడండి చేసే పని ఏమో మాంసాన్ని కొట్టేటువంటిది. కౌశిక ధర్మవాద సంవాదంలో చూడండి, కౌశికుడు ఆ స్త్రీ చెప్తుంది, వెళ్ళవయ్యా ధర్మవ్యాధుడి దగ్గరికి, ఆయన చెప్తాడు పో ధర్మబోధ నీకు ఉంటుంది అన్నమాట. ఎవరయ్యా ధర్మవాదుడు, మహానుభావుడు ఎవడని చూస్తే మాంసం కొట్టి అమ్ముతుంటాడు అన్నమాట. ఇదేంటిది, నీ చేసే వృత్తి ఏంటి, నీవు చేయబోయే ధర్మబోధ ఏమిటి అంటే ఆయన ఏకరువు పెడతాడనమాట. మొత్తం ఆయన ఏ విధంగా ఆయన జీవన విధానం అనమాట. కాబట్టి వాళ్ళు చేసే వృత్తి ఏదైనా వాళ్ళు ఆ విషయ లంపటాలలో, విషయ చింతనల్లో వాళ్ళు కూరుకుపోలేదనమాట. ఆ వృత్తే ప్రవృత్తి అనమాట. కానీ మన వాళ్ళు ఇప్పుడు స్వామి చెప్పేటువంటి అసురీ గుణం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారయ్య అంటే, చనిపోయే వరకు వీళ్ళు అనేక రకరకాల మనటి విషయ చింతనలతోనే పెట్టుకుని, ఆ విషయ చింతనలనే వాసనలుగా మూటగట్టుకుని వెళ్తూ ఉంటారన్నమాట. కామోపభోగ పరాయణులై ఉంటారన్నమాట. అంతకు మించిన మార్గమే లేదు. ఇకనా కామోపభోగాలే, ఈ భోగాలని ఇంద్రియాల ద్వారా విషయభోగాన్ని అనుభవించడమే జీవిత పరమార్థంగా ఉంటూ, విషయభోగాల్ని నిరంతరం కోరుకుంటూ, నిరంతరం అనుభవిస్తూ, అందులోనే మునిగి, అందులోనే తేలుతూ, వాటినే వాసనలుగా క్రోధి చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు ఇంకా వందలాది ఆశా పాశాలతో బంధింపబడి ఉంటారు. ఇక్కడ ఆశ పాశై శతైర్బద్ధై అంటాడు. ఆశాపాశ శతైర్బద్ధ అంటాడు. అంటే వందలాది ఆశలు అనేటువంటి ఆ పాశాలతో, ఆ తాళ్లతో బంధింపబడిన వాళ్ళై భోగ జీవులయ్యి కామాలను తీర్చుకోవడానికి అనేకమైనటువంటి అన్యాయమైనటువంటి మార్గాలను వెతుకుతూ ఉంటారు. వీళ్ళు అన్యాయంగా ధనాన్ని ఆర్జిస్తూ బతుకుతుంటారు. అంటే కామాలు బాగా అనుభవించాలంటే ధనం కావాలి. మరి ఉన్న ధనం చాలదు. అది అయిపోగానే అబద్ధాలాడో, దొంగతనం చేసో, ఇతరులను దోచుకునో, ఎలాగైతే జోదమాడో ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఎన్నో పనులు చేసి, దుర్మార్గమైనటువంటి పనులు చేసి సంపాదిస్తారు. భోగాలే వీళ్ళ యొక్క పరమార్థం. ఆ విషయభోగాల కొరకు ఎంతటి దిగజాడుతనానికైనా వీళ్ళు దిగజారుతారు. ఇది స్వామి ఈ 11-12 శ్లోకాల్లో చెప్తున్నారు. అసలు చివరిగా ఏం చెప్తున్నాడంటే, ఈ 11-12 శ్లోకాలని క్రోడీకరించుకుంటే ఏం చెప్తున్నాడయ్యా అంటే, మొట్టమొదట ఈ ఆసురీ సంపత్తి గలవారు అంతులేని ఆశని కలిగి ఉంటారు. ఈ విషయ చింతనే ఎల్లప్పుడూ హృదయంలో పెట్టుకుని ఉంటారు. అదేవిధంగా కామాలను అనుభవించడమే గొప్పతనంగా వీళ్ళు తలుస్తూ, ఆ కామాలను అనుభవించడంలోనే, ఆ కోరికలను అనుభవించడంలోనే జీవితాన్ని తగలేసుకుంటూ ఉంటారు. దాన్ని మించింది మరొకటి లేదు అనేటువంటి భావనలో వీళ్ళు నిలిచిపోయి ఉంటారు. విపరీతమైనటువంటి ఆశలు అనేటువంటి తాళ్లతో తామే బంధించుకొని ఉంటారు. కామక్రోధాలతో కూడి ఉంటారు. విషయభోగాలను అనుభవించడానికై అధిక ధనాన్ని పొందడం కొరకు అనేక రకమైనటువంటి అన్యాయమైనటువంటి మార్గాలని చేపడుతుంటారు అని ఈ 6 విషయాలని ఈ 11-12 శ్లోకంలో మనకి వివరించాడు స్వామి. రేపు 13వ శ్లోకంలో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణం.